అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈ వీడియోలో మనం ద మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ బట్ తొందరలో అయితే కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఎస్ఎస్ఎంబి 29 గురించి ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాము. మనకు తెలుసు ఈ మూవీ అనేది మనకి కేఎల్ నారాయణ గారు నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 1000 crores, ఓకే, 1000 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని అయితే నిర్మించడం జరుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ డిజ్నీ, ఈ ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, కొన్ని హాలీవుడ్ రిలేటెడ్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా దీంట్లో ఈ నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతారు. సో అండ్ ఈ మూవీలో మనకు తెలుసు ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ కుమారన్ వాళ్ళు కూడా మెయిన్ రోల్స్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ స్టార్టింగ్ నుంచి ఏవైతే ఉన్నాయో, ఆ స్టార్టింగ్ నుంచి ఈ మొన్నటి వరకు చూసిన అప్డేట్స్లో ప్రతి అప్డేట్లో కూడా ఈ సింహం ఇమేజ్ అనేది కామన్గా వస్తున్న ఒక ఎలిమెంట్. రాజమౌళి గారు పెట్టినటువంటి ఒక ట్వీట్లో కానివ్వండి, లేకపోతే రీసెంట్గా కార్తికేయ గారు పోస్ట్ చేసినటువంటి ఒక ఇమేజ్లో, మహేష్ బాబు గారు ఒక ల్యాప్టాప్లో చూస్తున్నటువంటి ఇమేజ్లో కానివ్వండి. సో ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఇమేజ్లో ఒక సింహాన్ని అయితే, ఒక ఇమేజ్ని అయితే పెట్టుకుంటూ వస్తూ ఉండడం జరిగింది. అండ్ ఈ ఈ కోణంలో చూస్తే ఈ మూవీలో మహేష్ బాబు గారికి సింహానికి ఏమైనా లింక్ ఉంటుందా? అంటే ఫైట్స్ ఉంటాయా? లేకపోతే ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా? లేకపోతే ఏంటి? అంటే వాటి సంరక్షణ కోసం ఏమైనా ఆహ్, ఈ ఈ అడ్వెంచర్ అడ్వెంచర్‌లో భాగంగా ఈ ఈ ఈ సింహాలకి ఏమన్నా హెల్ప్ చేస్తారా? ఏంటనేది అసలంటే రాజమౌళి గారి స్టోరీ ఎలా ఉంటుంది? ఏంటి అనేది సినిమా ఆయన ట్రైలర్ రిలీజ్ అయినా, లేపోతే టీజర్ రిలీజ్ అయినా తెలుస్తుంది తప్ప, దానికి ముందు మనం ఏది అంచనా ఏయడానికి కూడా మనకు పాసిబిలిటీ అయితే ఉండదు. అందులో నో డౌట్. బట్ ఈ ఈ ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చాలా చాలా రూమర్స్ ప్రకారం చాలా అప్డేట్స్ అయితే అలా క్యూలో ఉన్నాయి. బట్ మనకి రాజమౌళి గారు కన్ఫర్మ్ చేసే వరకు ఏది ఏం తెలీదు. బట్ ఆల్మోస్ట్ టైటిల్ గూడా 'జన్ 63' అనే ఆ టైటిల్ మనకి చాలామందిలో ఉన్నట్టు నేనైతే ఇన్ఫర్మేషన్ చూసాను. అండ్ మెయిన్ అప్డేట్ అయితే మొన్న రీసెంట్‌గా మహేష్ బాబు గారి బర్త్‌డే సందర్భంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం నిజంగా ఒప్పుకోవాలి. రాజమౌళి గారి మూవీస్ అంటే కాస్ట్యూమ్స్ మనకి తళుకులు ఉండాల్సిన అవసరం లేదు. ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ రానెస్ ఏదైతే ఉందో, ఆ రానెస్ డ్రెసెస్‌లో ఆ రానెస్‌లో కలర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్‌గా చూస్ చేస్తే, ఓకే, ఆ స్క్రీన్ మీద ఎంత విజువల్ వండర్స్ సృష్టించొచ్చు అనేది మనం ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్‌లో' చూసాము. దాంట్లో ఎన్టీఆర్ గారి డ్రెస్సింగ్ గానివ్వండి, రామ్ చరణ్ గారి డ్రెస్సింగ్ గానివ్వండి, ఆ కెమెరా కలర్స్‌కి తగ్గట్టు, ఆ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళు చూజ్ చేసుకున్న విధానం నెక్స్ట్ లెవెల్ సూపర్‌గా ఉండింది. అండ్ ఈ పోస్టర్‌లో గూడా మనకి జస్ట్ బ్రౌన్ కలర్, లిటిల్ బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ బోర్డర్స్ అలా వచ్చేసి ఆ బాడీ ఎక్స్‌పోజ్ చేస్తూ, అండ్ దాంట్లో అతను ధరించినటువంటి చైన్‌కి మనకి శివమాల ఒకటుంటుంది. సో, రుద్రాక్షలతో మనకి విభూది నామాలు అండ్ త్రిశూలం, డమరుకం, కింద నంది ఇవన్నీ ఒక ఆర్డర్‌లో ఉన్నట్లు మనకి అంటే చాలా చాలా చూడ్డానికి చాలా ఇన్నోవేటివ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఈ ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత రాజమౌళి గారైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి ఒక నెక్స్ట్ అప్డేటు నవంబర్ మంత్‌లో అయితే వాళ్ళు రిలీజ్ చేస్తామని జెప్పి రాజమౌళి గారైతే మనకి చెప్పినట్లు జరిగింది. అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ 3 షెడ్యూల్స్ మనకి హైదరాబాద్‌లో గానివ్వండి, ఒడిషాలో రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ సెప్టెంబర్ మంత్‌లో మనకి ఈ ఈ యాక్షన్ సీన్స్ అంటే ఈ మూవీలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యాక్షన్ సీన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్‌లో ఈ కెన్యాకి సంబంధించినటువంటి కొన్ని మెయిన్ లొకేషన్స్‌లో లైక్ టాంజానియా గానివ్వండి, ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో వీళ్ళు షూట్ చేయడానికైతే షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు ఆహ్, ఇన్ఫర్మేషను. సో, ఈ ఈ మూవీకి ఆబ్వియస్‌గా మనకి 'ఎంఎం కీరవాణి' గారి మ్యూజిక్కు. సో, దానికి ఆ మూవీకి ప్రాణం పోస్తారని, అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అంటే మనకి ఆల్రెడీ 'ఎంఎం కీరవాణి' గారు ఎలా మ్యూజిక్ ఇస్తారనేది మనం ఆల్రెడీ పాస్ట్‌లో చూసున్నాము. సో, ఆయనైతే మ్యూజిక్ చింపేస్తారు. సో, నేను గూడా అందరి ఫ్యాన్స్ లెక్కే నేను గూడా మహేష్ బాబు గారికి కానివ్వండి, రాజమౌళి గారికి కానివ్వండి పెద్ద అభిమానిని. అండ్ ఐయామ్ ఆల్సో ఈగర్‌లీ వెయిటింగ్. సో, చూద్దాము. అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అనగానే ఈ
గ్రీనరీలో యానిమల్స్కి రిలేటెడ్ సీన్స్, ఈ కొత్త కొత్త క్రియేచర్స్కి సంబంధించినటువంటి సీన్స్ కానీ పెడితే మాత్రం థియేటర్స్ రాజమౌళి గారి విజన్కి అండ్ ఆ విఎఫ్ఎక్స్కి ఈ బడ్జెట్కి ఓకే అంటే 2027 అంటే చిరిగిపోద్ది కన్ఫామ్గా థియేటర్లో. సో చూద్దాము, విల్ వెయిట్ అండ్ సీ. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ కైండ్లీ సపోర్ట్. గ్యాప్ ఉంది, సో వీడియోస్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను అప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైంలో వీడియోస్ చేసినప్పుడు నేను ప్యాషన్తోనే స్టార్ట్ చేశాను. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వల్ల, ఒక చిన్న సస్పెన్షన్ ఫ్రమ్ యూట్యూబ్ వల్ల నేను వీడియోస్ అయితే స్టాప్ చేయడం జరిగింది. బట్ ఐ వాంట్ టు బౌన్స్ బ్యాక్. సో లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా చెప్పాలనుకుంటే హానెస్ట్గా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఏదైనా టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలి, ఓకే, దాని మీద రివ్యూ మాట్లాడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అంటే నేను ఈ వీడియో ఏదో 10K లక్షల్లో అలా వ్యూస్ వచ్చేస్తాయి, వీడేంటి ఇప్పుడే ఇలా కామెంట్లో పెట్టమని అడుగుతున్నాడు అది ఇది అని చెప్పి అనుకోవద్దు. నాకు నా ప్రయాణంలో ప్రతి మెట్టు ఇంపార్టెంటేను. ఓకే, సో ఇది 10 మంది చూసినా, 15 మంది చూసినా, 5 మెంబర్స్ చూసినా కూడా నా కంటెంట్ నేను జెన్యూన్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.